హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో రన్నరప్గా నిలిచిన గౌతమ్ కృష్ణ పీపుల్స్ విన్నరీగా హాట్ టాపిక్ అవుతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 6వ వారంలో అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ వైల్డ్ ఫైర్ చూపిస్తూ తన ఆట తీరుతో తన మాట తీరుతో మెప్పించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 విజేత కావడం ఖాయం అనుకున్న టైంలో అతన్ని కాదని నిఖిల్ని విన్నర్గా ప్రకటించింది స్టార్మా. అయితే ఓట్లు గౌతమ్కి ఎక్కువ వచ్చినా స్టార్మా బ్యాచ్ కావడం వల్లే నిఖిల్ని విన్నర్ని చేశారనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఎలా చేసినా విన్నరే, రన్నరే కాబట్టి గౌతమ్కి బిగ్ బాస్ టైటిల్ మాత్రమే కాదు చేజారించింది. అంతకుముందు అంతకుమించే నష్టపోయాడు. ఇప్పుడు 55 లక్షలు ప్రైజ్ మనీ మాత్రమే చేజారుండొచ్చు. కానీ తన ఫస్ట్ సినిమాతో 2 కోట్లు పోగొట్టుకున్నాడు గౌతమ్ కృష్ణ. గౌతమ్ బిగ్ బాస్ సీజన్ 8తో పాటు సీజన్ 7లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఆ సీజన్లో 13 వారాల హౌస్లో ఉన్నాడు గౌతమ్. అయితే బిగ్ బాస్కి వచ్చే ముందు గౌతమ్ హీరోగా ఆకాశ వీధుల్లో అనే సినిమా చేశాడు. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. కేవలం హీరోగానే కాకుండా ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ కూడా గౌతమ్ కృష్ణ కావడం విశేషం. డాక్టర్ చదువుకుని యాక్టర్ అయిన గౌతమ్కి తన తండ్రి, అతని స్నేహితులు ఆర్థికంగా సాయం చేయడంతో ఆకాశ వీధుల్లో అనే సినిమా చేశాడు గౌతమ్. ఆ సినిమాలో పూజిత పొన్నాడ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 2.5 ఏళ్లు కష్టపడ్డాడు గౌతమ్. అయితే ఈ సినిమా సరిగా ఆడకపోవడంతో భారీ నష్టం వచ్చింది. దాదాపు 2 కోట్ల నష్టం వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు గౌతమ్. నా ఫస్ట్ సినిమాకి నేనే యాక్టర్, డైరెక్టర్, రైటర్. ఈ సినిమా ఫెయిల్ అయినా కూడా ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ నేర్చుకున్నా. తెలియనితనం వల్ల చేద్దాంలే అని అనుకున్నా కానీ చాలా నేర్చుకున్నాను. ఫిల్మ్ మేకింగ్ చాలా వరకు తెలుసుకున్నాను. 24 క్రాఫ్ట్స్పై అవగాహన వచ్చింది. ఈ సినిమా ఆడకపోయినా ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉండాలే కానీ సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. నా దృష్టిలో విన్నింగ్ అంటే ఇదే. ఎడిటింగ్ చేస్తా, స్క్రీన్ ప్లే రాస్తా, డైరెక్ట్ చేస్తా, నటిస్తా. నా సెకండ్ ఫిల్మ్కి ప్రొడ్యూసర్ దొరికారు. ఫస్ట్ సినిమాకి మాత్రం మా డాడీ, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. బట్ ఫైనాన్షియల్గా నా ఫస్ట్ సినిమా ఆకాశ వీధుల్లోకి 2 కోట్ల నష్టం వచ్చింది. అందుకే ఇప్పుడు నా 2వ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఆ సినిమా ప్రమోషన్స్ అన్నీ నా భుజాలపై వేసుకున్నా. నిర్మాతకి ఖర్చు మిగిల్చడానికే ప్రయత్నిస్తుంటా. సినిమాకి ఎంత ప్రమోట్ చేయాలో అంత చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ కృష్ణ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.